దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నా ఎడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నా ఎడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. వెతుకాలేదు ప్రభువా నేను, వెతుకాలేదు ప్రభువా నేను, వెదకితివి పాపిని. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నా ఎడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు బైబిల్ గ్రంథంలో నుండి దావీదు కీర్తనలు 66వ కీర్తన 5వ వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అదే అధ్యాయము 16వ వచనం. దేవుని ఎడల దేవుని యందు భయభక్తులు గలవారారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడికి మా తండ్రి, ప్రేమ స్వరూపి, జీవగల మా నాయన, సర్వకృపానిధి, మహోన్నతుడా, తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నాంపేట నీ పాద పద్మాలు ఎదుగు రాగలిగిన మహాభాగ్యముకి స్తోత్రాలు. తప్పోయి చెడిపోయి ఇష్టానుసారంగా జీవించినట్లు దుర్మార్గుడైన నన్ను ఎంతగా ప్రేమించావు తండ్రి, ఎంతగా కనికరించావు, ఎంతగా కృప చూపించావు. నీవి నన్ను రక్షించకపోయి ఉంటే ఈనాడు నరకపాత్రునైపోవలసిన నన్ను ప్రేమించి కనికరించి కృప దయచేసి అద్భుతకరంగా తండ్రి రక్షించిన విధానం అంతటికీ స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడుకొనిపోయి క్రీస్తు యేసులో ప్రేమ చేత నన్ను ఏర్పాటు చేసుకున్న స్తోత్రాలు. తగిన సమయం కొరకై కనిపెట్టి నన్ను ఒప్పించి క్షమించి నీ కుమారుని రక్తంతో విడుదల గావించిన స్తోత్రాలు తండ్రి. సాక్ష్యం అనేకులతో పంచాలి కోరుతూ ఉంటుండగా తండ్రి ఇచ్చిన అవకాశంకే స్తోత్రాలు తండ్రి. ఏవేవి అవసరమో ఏవి అనవసరమో వాటి జ్ఞాపముంచే నడిపించు, సహాయపడు. అనేకులకు ఆశల కారణంగా నీ నామ మహిమార్థమై కావలసిన కృప తెచ్చి నా కంఠమును, నా పెదవులు, నా నాలుకను తాకి కనికరించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం మళ్ళా చదువుకుంటాం. అదే వాక్యాలు కీర్తన 66:5 వచనం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. అదే కీర్తన 16వ వచనం కూడాను. దేవుని యందు భయభక్తులు గలవారారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. కీర్తనలు 77లో కూడాను ఒక మాట ఉంది. 13వ వచనం, 13-14. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, నీవుగాక ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఇంకొకడు లేడు.
అంతేకాదు ఇంకో మాట కూడా దేవుని వాక్యం రాయబడింది. కీర్తన 72:18. దేవుడిని యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మాత్రమే, ఇంకెవరు చేయరు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తన 136లో మాట ఉంది. కీర్తన 136:4. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరమును. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయవాడు, ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యం చేయవాడు, ఆయన మాత్రమే అని రాయబడింది. అంతేకాకుండా నీ ఆశ్చర్యక్రియలు నేను ధ్యానించుకుందును అంటున్నాడు. కీర్తన 77:12. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. ఆ దేవుడు చేసిన కార్యాలన్నీ ధ్యానించుకోవాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు అంటున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కనుక అరగని తరగని దేవుణ్ణి, మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి, భూమి ఆకాశము సముద్రము సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి మనము మానవాతులు అంటున్నాడు. మనము ఆయన వివరించి వర్ణించి తరగనటువంటి సబ్జెక్ట్ ఇది. కనుక అంత గొప్ప దేవుడు కనుక నా కళ్ళు తెరిపించుటకు, నన్ను విమోచించుటకు, నన్ను క్షమించుటకు ఎన్నెన్ని సాధనాలు వాడుతూ వచ్చాడు ఆ దేవుడు. ఇంకొక మాట చదువుతాము. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. లెక్కలేనన్ని పరిశోధింపజాలని ఆశ్చర్య కార్యం చేసేవాడు. కనుక మనం పరిశోధించే మన వల్ల కాదు. అలాంటి కార్యాలను గాను ఆయన మన పట్ల చేయాలని కోరుతూ ఉన్నాడు, చేశాడు కూడాను. కనుకనే అవి వివరించకుండా వర్ణించకుండా ఉండలేము. ప్రవక్తలకు ప్రవచనాల్లో ప్రభువారికి నానా పేర్లు ఎవరితో వచ్చాయి, వాటిలో ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. కనుక ఆయన నాయన చేసిన ఆశ్చర్య కార్యాలు మీకు వినిపించాలని కనుక ఇలా ఇచ్చిన అవకాశంకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇలా ఆరంభిస్తూ ఉంటున్నాను. ఇంతకుముందు నా పేరు కృష్ణమూర్తి, మా నాన్నగారి పేరు బొంతల రామచంద్రయ్య చెట్టి, స్వగ్రామం మదనపల్లె, చిత్తూరు జిల్లా. దేవుడు ఒక వైశ్య కుటుంబంలో జన్మింపజేశాడు. పెద్ద కుటుంబంలోనే దేవుడు జన్మింపజేశాడు. జాయింట్ ఫ్యామిలీ మాది. మా తాతగారికి 5 మంది కుమారులు, ఒక కుమార్తె. వాళ్ళందరూ కలిసి ఉంటారు. చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలన్నింటిలోనూ అందరికీ భాగాలు ఉంటాయి. వాళ్ళందరిలో మా నాన్నగారు పెద్దోడు, ఆయనకి నేను 2వ కుమారుణ్ణి. కనుక ఈ రీతిగా ఆ కుటుంబంలో జన్మింపజేశాడు. తర్వాత నా చదువు విషయం చెప్పాలంటే గాన ఎంత చదువుకున్నా కూడా మళ్ళీ వ్యాపారమే కదా, ఎంత చదువుకున్నా వ్యాపారమే కదా అనే ఉద్దేశంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేదు. ఎందుకంటే ఎంత చదువుకున్నా మళ్ళీ వ్యాపారం నిలిచింది. అదే నా తలంపు. ఆ తలంపులో ఉన్న కారణం చేత నా చదువంతా ఒక మాటలో చెప్పాలంటే నేను కాలేజీలో అడుగుపెట్టగానే నాతో పాటు చిన్నాడు చదువుకున్నోడే నాకు లెక్చరర్గా వచ్చాడు. ఏరా నువ్వరా అన్నాను. అనుకులది ఒరే అట్లా అనవాకు, నేను ఇక్కడ లెక్చర్ను, అంత కావాలంటే బయట వచ్చి ఒరే అని చెప్పు, కానీ ఇక్కడ మాత్రం ఒరే అనొద్దు అన్నాడు. కనుక ఎందుకు అలా చదివానంటే ప్రతి క్లాసులోనూ నమ్మకంగా 2 ఏళ్ళు. ఎందుకంటే కన్నా ఎంత చదివినా మళ్ళీ మా వ్యాపారమే కదా. చదువు కొరకని చదవలేదు, నేను చదువు కొరకని చదవలేదు. అయితే నా జీవితం నాకు విరక్తి పుడుతోంది. ఎందుకంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, 3 హై స్కూల్ అయిపోయినాయి, ఒక కాలేజ్ అయిపోయింది. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు ఒకసారి రిజల్ట్స్ వచ్చేది. ఆ రిజల్ట్స్లో నేను ఫెయిల్ అని వచ్చేది. అప్పుడే ఇంట్లో అందరూ చీరలు చూస్తుంటే మా అమ్మ వాళ్ళంతా కట్టుకో, చీర కట్టుకో, మా ఇంటి రా వచ్చి వంటగదిలోకి వచ్చాను. చాలా సిగ్గయింది. ఇంకోసారి కూడా అలాగైంది. ఇంకోసారి మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు ఈ ఇంట్లో అనుకుంటున్నారు, ఇంత పెద్ద కుటుంబానికి మనం పాలు చాలా ఖర్చు అవుతా ఉంది, 2-3 గేదెలు కొంటే మంచిది కదా, మనకు స్థలం ఉంది, అక్కడ ఎవరికైనా ఇస్తే మేపుతూ ఉంటారు అని మాట్లాడుతున్నారు. మేపుతుంటే ఆ టైంలో నన్ను చూస్తే ఎందుకు ఎవడో మనవాడు మేపుతాళ్లే, ఇలా నన్ను సిగ్గుపరుస్తూ వచ్చేవాళ్ళది. నాకు SSLCలో కొంచెం బాధే.
అది ఏంటి నా బతుకు? ఎస్ఎస్ఎల్సి అంటే స్కూల్ సెకండరీ లీవింగ్ సర్టిఫికేట్, ఎస్ఎస్ఎల్సి. ఇప్పుడు 10th క్లాస్ ఉంది కదా, అది 5th ఫామ్ మాకు. అప్పుడు మాకు అది ఎస్ఎస్ఎల్సి అంటే 11th క్లాస్. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఉంటుంది. అంతకుముందు పియూసీ ఉంది, ఇంకా ప్రీ యూనివర్సిటీ అని కోర్స్ అని ఉంది. అది ఇప్పుడు మేము 11వ తరగతి, అది గవర్నమెంట్ ఎగ్జామినేషన్. ఆ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో నేను ఈసారి ఒకేసారి పాస్ కావాలని చెప్పి తీర్మానం చేసుకొని ఏం చేశానంటే కన్నా అప్పుడు మా క్లాస్లో ఎవడు ఫస్ట్ వస్తాడో సెకండ్ వస్తాడని చూశాను. ఒక కోమటి వాళ్ళ అబ్బాయి, ఒక బాపన వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ సెకండ్ వస్తారు. వాళ్ళతో చేరానండి. వాళ్ళతో చేరి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేది, ఇక్కడ వెళితే ఆడ వెళ్ళేది, వాళ్ళు ఇక్కడ పండుకుంటే ఆడ పండుకునేది, వాళ్ళు టీ తాగితే నేను టీ తాగేది. ఏమరా నీకు ఇది రాదంటే రాకనే కదా మీ దగ్గరికి వచ్చింది అని చెప్పి వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ వచ్చేవాళ్ళది. ఎట్లయిపోయింది, వాళ్ళు ఎట్లా అంటారంటే జుట్టుకు ఉండేసుకొని చదువుతారు. జుట్టుకు ఉండేసుకొని చదువుతారంటే వాళ్ళు జుట్టుకు ఉండేసుకొని చదువుతారంటే కన్నా చదువుతుంటే కన్నా నిద్ర వస్తే కన్నా లాగుతుంది, లేకపోతే మళ్ళీ లేస్తారు. ఆ రీతిగా వాళ్ళు చదివేవాళ్ళు. అరే వీళ్ళతో చేరాలని చెప్పి చేరి వాళ్ళతో పాటు నేను చదువుతూ వచ్చేది ఒకేసారి పాస్ అయిపోయినా. ఎందుకు? చదవక అంతే, చెడు సంవత్సరాలు బట్టి చదవక ఎంత చదివినా ఇంతే కదా అనే ఉద్దేశంతో. అలాంటిది ఒకేసారి పాస్ అయిపోతే పేపర్లో నెంబర్ పడింది. వెళ్ళి మా నాన్న ఇప్పుడు నాన్న పేపర్లో నా నెంబర్ వచ్చింది నాన్న అని చెప్పగలిది. రే పేపర్ నన్ను నమ్మలేము, అక్కడ కూడా తప్పు పడుతుందని అంటాడు మా నాన్న నమ్మలే. మా అమ్మ చెప్పారు, మా అమ్మ నేను పాస్ అయ్యానమ్మా అని చెప్పగలిది. నాన్న స్కూల్కి మార్కులు వచ్చే వరకు మనం నమ్మలేమరా అమ్మ అంటుంది. కానీ ఇప్పుడు ఎవరు చెప్ప నాకే అర్థం కాలే. కనుక నేనే 2 చాక్లెట్ కొనుక్కొని సప్పరించి పాస్ అయినాను అనేది సంతోషించాను. అది నా యొక్క జీవితం అంతా. నా చదువు గురించి ఒక మాట చెప్పాలంటే, తర్వాత వ్యాపారంలో దిగినాను. ఎందుకు మా నాన్నకు వ్యాపారం కావాలని వ్యాపారంలో తీసుకొచ్చాడు. కాలేజీలో BA అది నేను చదువు నాకు కూడా తెలుసు, 1 సంవత్సరం చదివాను. ఏదో ఎందుకంటే కాలేజీ చదువు ఎందుకంటే కన్నా మావాడు BA చదివినాడంటే కన్నా కట్టం కొంచెం ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో అలా చదివాను, అంతేగాని ఇంకేం లేదు. అప్పట్లో మా ఊర్లోనే ఒక ధనవంతుడు ఆయన కుమార్తెను నాకు ఇవ్వాలని అప్పుడే ఏదో ఏర్పాటు మాటలు అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. అప్పట్లోనే ఇస్తాను లేవుగా 60,000 అన్నాడు. ఎప్పుడు నా చిన్ననాడు 60,000 అంటే లెక్కేసుకో ఎంతో. కనుక సరే నేను చెప్పే సంగతి ఏంటంటే కన్నా ఇలాగునా ఇది నేను చదవలేను, నా వల్ల కాదని చెప్పి నాకే తెలుసు. అందుకని వ్యాపారం సేపటి లాంటి వచ్చాను. ఆ వ్యాపారంలో ఎలా ఉంది కనుక మధ్యాహ్నము నాన్నగారు భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. అన్నయ్య ఏదో పుస్తకాలు చదువుతూ ఉంటాడు. కొట్లో ఉండే గుమాస్తాలంతా కూడాను ఏదో ఆట ఆడుకుంటూ ఉంటారు. ఏదో బారకట్ట అంటే ఏవో ఇక పులి ఇక మేక ఆట ఏవో ఆడుకుంటూ ఉంటే ఆ టైంలో ఏముందంటే కన్నా నేను క్యాష్ కౌంటర్లో కూర్చోంటాను. అప్పుడు చూసేవాడిని, దారిపోయి జంతువులు చూసేవాడిని. ఆ జంతువుకు నాకు వ్యత్యాసం ఏంటి, తర్వాత ఆ యొక్క కోడికి నాకు వ్యత్యాసం ఏంటి, ఆ పందికి నాకు వ్యత్యాసం ఏంటి, ఆ కోతికి నాకు వ్యత్యాసం ఏంటి అని తలంస్తూ ఉంటే నాకేం అర్థం కావట్లే. కనుక అది జీవిస్తుంది, నేను జీవిస్తున్నాను, అంతే కదా. అది జీవిస్తుంది, నేను జీవిస్తున్నాను. కానీ ఈ రీతిగా ఒకవేళ ఓ జంతువు బతికే మేలైనట్టుగా ఉంటే దాని బతుకు మేలంటే అలా జీవించవచ్చు కదా. ఎందుకు మానవుడికి పుట్టించాడు దేవుడు నన్ను?